హలో! హాయ్ ఎవ్రీవన్. ముక్తిరామలింగేశ్వర స్వామి టెంపుల్‌కొచ్చాము. ఈరోజు గుడి, బడి, పరణపీఠం తరపున క్లీనింగ్ చేయడానికి చూసారా ఆ గుడి గాలిగోపురం ఎత్తైన గాలిగోపురంతో శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారు ఈ ఆలయాన్ని. ఈరోజు మేము ఒక 80 మందిమి ఈ ఆలయాన్ని శుభ్రం చేయడానికి వచ్చాము. శివరాత్రి సందర్భంగా గుడి క్లీనింగు పిలిచారు. ఈయననే మా గురూజీ వద్దిపత్తి పద్మాకర్‌రావు గారు. ఇక్కడ కోనేరు, ఈ ధ్వజస్తంభము, ఎత్తైన ధ్వజస్తంభము ఎంత బావుందో చూడండి. ఇది ఇక్కడ అంతా క్లీనింగ్‌కొచ్చామనమాట. శుభ్రంగా చేయడానికంతా. ప్రాకారం చుట్టూ ప్రాకార గోడుంది. ఎత్తైన గాలి గోపురము. చాలా విశాలమైన గుడి. ఈ మధ్య రీమోడల్ చేసి చాలా చాలా బాగా తీర్చిదిద్దారు. ఏనుగులు చూడండి చుట్టూ ప్రాకారానికేశారు. ఇక్కడ శివుడు, కోనేరుకు శివుడు, తంబురుడు అవతారాలన్నీ వేశారనమాట. ఇక్కడ సరస్వతీదేవి, ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ నాగు చూడండి శివుడికి, ఇక్కడ శివుడి అవతారాలన్నీ ఏశారండి. మత్స్య అవతారం, కూర్మ అవతారం అన్నీ ఉన్నాయి గదా! శిల్పకళ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. రామేశ్వరం టెంపుల్‌లో కోనేరుకు చుట్టూ ఇలా శిల్పాలను చెక్కారనమాట. ఇక్కడ చూడండి నాగుపాము, శివలింగము 2 నాగుపడగల మధ్యన పెట్టారు. కింద ఏనుగు, పాము పూజలు చేస్తా ఉన్నాయన్నమాట దానికి. కాళహస్తిలో అంతే గదా! ఇక్కడ చూడండి శివలింగం ఎంత బాగా పూజ చేశారు. అద్భుతమైన శిల్పకళ తప్పకుండా చూడవలసిన ప్రదేశము. ఎంతో ప్రాచీనమైన గుడి. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు అన్నీ ఉన్నాయి. పిల్లలు పుట్టని వాళ్ళు ఈ చెట్టుకు ఉయ్యాలలు కడితే పిల్లలు పుడతారని ప్రసిద్ధి. చూడండి అందరు కట్టారు. స్వయంగా రాముడు తన స్వహస్తాలతో చేసిన లింగం అన్నమాట. అందుకే సైకత లింగం అంటారు. మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము ఇక్కడికి. గుడి, బడి, ప్రణవపీఠం ఉత్తిపత్తి పద్మాకర్‌రావు గారి ఆధ్వర్యంలో ఈ క్లీనింగ్ అన్నీ జరుగుతుంటాయి. ఎక్కడ గుడి వాళ్ళు పిలిచినా గానీ వెళ్తాము. వాళ్ళే భోజన ఏర్పాటు వాళ్ళే చేస్తారు. మధ్యాహ్నము ట్యాంకర్‌తో నీళ్ళొచ్చాయి. ఇదే కోనేరనమాట. చుట్టూ ప్రాకారం, గుడి. 80 మందిమొచ్చాము. అంతా క్లీనింగ్ చాలా చాలా బాగా చేశామనమాట. లోపల ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. మా గురువు గారు ఇదే సైకత లింగము. ఈడ అన్నపూర్ణాదేవి, వీరభద్రస్వామి, నరసింహస్వామి, సీతారాములు, ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారనమాట లోపల ఉపాలయాలలో. దక్షిణామూర్తి గూడా విగ్రహం బావుంది. అందరూ చూడండి చీపుర్లు తీసుకొని, ఎవరు చేయదగిన పని వాళ్ళు చేస్తున్నారు. లోపల గుడి లోపల శుభ్రం చేసేవాళ్ళు చేస్తున్నారు. అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటారండి. ఎటువంటి ఫలితం ఆశించకుండా దేవుడి సేవ చేయడమే ముఖ్యమనేసి చాలా పెద్ద టెంపుల్ కాబట్టి ఎక్కువ మెంబర్స్ కావాల్సొచ్చారు క్లీనింగుకి. చూడండి గుడి ఎంత బావుందో. చాలా ప్రాచీనమైన గుడి, పురాతనమైన గుడి. ఎంతో ప్రసిద్ధి చెందిన గుడి అన్నమాట. రాముడు తన స్వహస్తాలతో నిర్మించిన గుడి కాబట్టి
ఈ గుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ధ్వజస్తంభాన్ని ఇది కోనేరనమాట. కోనేరును లోపల మోటార్లు పెట్టి క్లీన్ చేస్తున్నారంతా. మురుగునీరంతా అయిందా కదా! దాన్నంతా తీసేసి చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ స్తంభాలు అన్నీ అందకపోయినా గానీ పైకెక్కి మోటార్ పెట్టి మోటార్‌తో కొట్టి ఇక్కడ నాగులనమాట. మా ఊరు గూడా రామేశ్వరమే. నా చిన్ననాటి మెమరీస్ అన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి. వీటినంతా క్లీన్ చేస్తా ఉంటే. ఇక్కడంతా గడ్డి అంతా పీకేసాము. పనికిరాని చెట్లను, మొక్కలనంతా పీకి అంతా డస్ట్‌బిన్‌లో వేసేసాము. ఎవరు చేయదగిన పని అనమాట. కసువు దూసేవాళ్ళు కసువు దూశారు. నీళ్ళన్నీ ఎత్తేవాళ్ళు ఎత్తి చాలా బాగా సేవ చేస్తారండి. గుడి, బడి, ప్రణవపీఠం ఎంతో క్రమశిక్షణతో కూడి చేస్తారు. స్వచ్ఛందంగా వస్తారండి అందరూ సేవ చేయడానికి. మన పిల్లలకు గూడా చాలా మంచిది. ఇలా గుడి, బడి, ప్రణవపీఠం తరపున గుడులు క్లీనింగ్ చేయడము. ఇక్కడ చూడండి మురుగు నీటినంతా తీసేసి ఎంత స్వచ్ఛందంగా చేస్తున్నారో. పైకెక్కి మహిళలు స్తంభాలనన్నిటిని క్లీన్ జేస్తున్నారు. మోటార్ పెట్టి మోటార్‌తో నీళ్లు పైకి కొడుతున్నారనమాట. ప్రాకారానికి నిచ్చెన వేసి పైకెక్కుతున్నారు. ఇక్కడ దక్షిణామూర్తి. ఇక్కడ స్తంభాలకున్న శిలలనంతా బాగా క్లీన్ జేస్తున్నారు. అమ్మవారి గుడిని క్లీన్ జేస్తున్నారు. చుట్టూ గర్భగుడి బయట, వెలుపల అంతా క్లీనింగ్ మొదలుపెట్టారు. చాలా చాలా భక్తి శ్రద్ధలతో ఇవేనండి ఉపాలయాలు. ఎక్కడ ఆరుబయట అనమాట. అంత నీళ్లు కొట్టేసి బాగా శుభ్రంగా చీపురుతో తుడిచేశారు. సర్పేసి రుద్దేశారనమాట. మొత్తం ఆలయాన్ని చాలా పరిశుభ్రంగా తయారు చేశారు. ఎంత పుణ్యమో కదండీ! ఇలా మంచి కార్యక్రమములలో పాల్గొనడము. మన పూర్వజన్మ సుకృతం అన్నమాట. ఇక్కడ వినాయకుడున్నాడు. వినాయకుడు, వీరభద్రస్వామి, సీతారాములు, ఆంజనేయ స్వామి అందరున్నారనమాట. ఉపాలయాలుగా కట్టారు వాటిని. చాలా చాలా అద్భుతంగా ఉంది. సింహాన్ని చూడండి. అమ్మవారికి ఎదురుగా ఉన్న సింహాన్ని మహిళలంతా బాగా రుద్ది క్లీన్ చేస్తున్నారు. ఎంతో స్వచ్ఛందంగా పాల్గొని ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మన ఇంటికి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ నవగ్రహాలను గూడా బాగా శుభ్రంగా కడిగి క్లీన్ చేశాము. చూడండి మహిళలు టాంకర్‌తో నీళ్ళొచ్చి వాటినన్నిటిని తోసే వాళ్ళకు అందించి హెల్ప్ చేస్తున్నారు. సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉరకలేస్తూ పని చేస్తున్నారు. ఇటువంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటారని చూడండి ఎంత బాగా చేస్తున్నారో అసలు పని మహిళలంతా. వెలుపల గాలి గోపురాన్ని అంత ధ్వజస్తంభాన్ని అంత మోటార్‌తో నీళ్లు పెట్టి కొట్టి అంతా శుభ్రపరిచాము.
చింతపండేసి బాగా తోమామనమాట ధ్వజస్తంభాన్ని. ఇవన్నీ వాహనాలనమాట. దేవుడికి 11 వాహనాలున్నాయి. అన్నిటిని బాగా చింతపండేసి తోమి, శుభ్రపరిచి పెట్టాము. శేషవాహనము, నంది వాహనము, గరుడ వాహనము అన్ని వాహనాలున్నాయి. చూడండి మహిళలంతా ఎంత బాగా తోముతున్నారో. చింతపండు, సబీనా వేసి తెల్లగా మెరిసిపోయేలాగా చేశారండి వాహనాలన్నిటిని. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారండి. ఇవన్నీ ఉత్సవ విగ్రహాల్ని కడిగి పెట్టాము. ఇవి మొత్తం దేవుడికి వాడే సామాగ్రినంతా తెల్లగా మెలమెల మెరిసేలాగా తోమి అందించాము. ఇంతటి అద్భుతమైన మంచి అవకాశాన్ని మాకిచ్చినందుకు ఆ పూజ్య గురుదేవులు ముద్దిపత్తి పద్మాకర్‌రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎక్కడ ఈ కార్యక్రమం జరిగినా మేమందరము హాజరయ్యి మా జీవితాన్ని ధన్యం చేసుకుంటాము. చూసారు గదా! ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. మధ్యాహ్నం భోజనాలు పెడతారు. అంతా గ్రూప్ ఫోటో దిగాము లాస్ట్‌లో. థాంక్ యూ.